జయని ఇంట్లో ఒక పనిమనిషిలా చూస్తున్నాడు సీను. జయ సీనుని కాలేజ్కి వెళ్లటం కోసం ఎన్నిసార్లు అడిగి చూసినా కాని ఏమీ లాభం లేకపోయింది. ఏమండి, మీరీరోజు ఒప్పుకున్నా లేకున్నా నేను కాలేజ్కి వెళ్ళి తీరుతాను. ఇలా ఇంట్లో కూర్చోడానికి, మీకు వంట వండి మీరు తిన్న గిన్నెలు కడగడానికి నేను ఇంటికి రాలేదు. మీకు ముందే చెప్పాను నాకు చదువుకోవాలనుందని, నేను చదువుకుంటానని. దాన్ని మీరు ఒప్పుకొని చదివిస్తాననే కదా తీసుకొనొచ్చారు. ఇంతలో ఏమైంది? ఎందుకిలా మాట మార్చి నన్ను కాలేజ్కి పంపటం లేదు? నేను కాలేజ్కి వెళ్ళి తీరుతాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని జయశ్రీ గబగబా లేచి తన కాలేజ్ బ్యాగ్ తీసుకుని కాలేజ్ దారి పట్టింది. సీను కాదని అన్నా కూడా జయ కాలేజ్కి వెళ్ళినందుకు సీను పట్టరాని కోపంతో ఊగిపోతున్నాడు. ఇంతలో సీను తల్లి సీను దగ్గరకొచ్చి, ఏరా, నా పెళ్ళామని నెత్తికెక్కించుకుని తిరిగా విన్నాళ్ళు. ఇప్పుడేమైంది నీ పెళ్ళం? నిన్ను కాదని, నీ మాటకి లెక్కలేదని ఆమె ఏం చేయాలనుకుందో అదే చేయడానికి వెళ్ళింది. పెళ్ళై పట్టుమని 3-4 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇలా ఉందంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో. ఏదైనా మొదట్లో ఉన్నప్పుడే తుంచేస్తే మంచిది. అది పొలంలో కలుపైనా, కోడలి బలుపైనా. నేను చెప్పేది చెప్పాను, ఇక నీ ఇష్టం. నువ్వేది చెప్పినా తల వంచుకొని వినడమే తప్ప నేను చేయగలిగింది ఏముంది చెప్పు. ఇక మన ఇంటి పరువు బజార్లో పడేస్తావో లేక నిలబెడతావో నీ ఇష్టం అని కోపంతో ఊగిపోతున్న సీనుకి చెప్పగానే అగ్నిమీద ఆజ్యం పోసినట్టయింది. పట్టరాని కోపంతో వెంటనే లేచి ఆవేశంతో జయ దగ్గరికి వెళ్తున్నాడు. సీను వెళ్లేసరికి జయ కాలేజ్ దగ్గర తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండటం చూసి సీనుకి కోపం ఇంకాస్త ఎక్కువైంది. వెంటనే జయ దగ్గరికి వెళ్లి తన జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు. ఏమే, నేను కాదని చెప్పిన తర్వాత కూడా నీ ఇష్టానికి సరిచేసి కాలేజ్కి రావాలని చూస్తావా? పదవే, ఇంటికి వెళ్దాం. నీకు చదువొద్దు, ఇంకేది అవసరం లేదు. పద కాలేజ్ నుంచి అంటూ జుట్టు పట్టుకుని లాక్కెళ్తూ ఉన్నాడు. జయ ఎంత లాక్కోడానికి ప్రయత్నించినా సీను మాత్రం జయని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అప్పుడే కాలేజ్లోకి వస్తున్న రిషి ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ జయ దగ్గరకొచ్చాడు. ఏయ్, ఏంటిది? కాలేజ్లో ఏంటి నీ దౌర్జన్యం? ముందు ఆ అమ్మాయిని వదులు. ఎవడ్రా నువ్వు? నా పెళ్ళం, నా ఇష్టం. దాన్ని తిడతా, కొడతా. గట్టిగా మాట్లాడితే చంపుకుంటా. నీకేంట్రా దీంట్లో? ఇది కాలేజ్, ఇక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. నీ ఇంటికెళ్ళాక చూసుకో. అంతేకాని ఇక్కడ ఇలాంటి పనులు చెయ్యొద్దు. ముందు తన మీద చేయి. రిషి, ఇది నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. ఓహో, వీడేనా నీ ఫ్రెండ్ కాని ఫ్రెండ్? రేయ్, ఇదంతా జరిగింది నీ వల్లే. పోరా లోపలికి అని అనేసరికి రిషి ఏమేం మాట్లాడకుండా ఉండిపోయాడు. జయ సీను చేతి నుంచి తన జుట్టుని విడిపించుకుని సీనుతో పాటు వెళ్ళిపోయింది. ఇద్దరూ ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయమంతా అత్తకి చెప్పింది. అత్తయ్యా, ఇలా చేస్తుంటే ఎలా అత్తయ్యా? కాలేజీలో అందరి ముందు ఎంత చులకనగా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, దీన్నెవ్వరూ మార్చలేరు. కానీ ఇక ముందు ఇలాంటివి జరగవు. నన్ను ఎప్పటిలాగానే కాలేజ్కి పంపిస్తానని చెప్పమనండి. దీనికి మీరు బాధ్యత తీసుకోక తప్పదత్తయ్యా. ఏంటే మాట్లాడుతున్నావు? అసలు నేను కాలేజ్కి పంపడమే మాకిష్టం లేదు. ఇంట్లో ఉండి ఇంటి పని, పకోడీ బండి పని చూసుకున్నామా, 2 పిల్లల్ని కని వాళ్ళని చూసుకున్నామా అన్నట్టు ఉండకుండా కాలేజ్లు చదువులు అవసరమా నీకు? ఇంట్లో ఉండి పనులు చేసుకుంటానంటే చెయ్యి, లేదంటే మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మని తీసుకొచ్చి మాట్లాడించు. అర్థమైందా? సరే, అలాగే. మీరు చెప్పినట్టు ఇంట్లో ఉండి వంట పని, ఇంటి పని చూసుకోవడానికి నేను రాలేదు. నీ కొడుక్కి పెళ్లి చూపులప్పుడే చెప్పాను. నేను చదువుకుంటానంటే నీ కొడుకు ఒప్పుకున్నాడు కాబట్టే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అంతేకాని మీ ఆస్తి చూసో, వైన్ షాప్ పక్కనుండే మీ చికెన్ పకోడీ బండి చూసో ఆశపడి నేను మీ ఇంటికి రాలేదు అని చెప్పి ఆవేశంగా అత్తగారింటి నుంచి బయటకొచ్చేసింది జయ. అలా బయటకొచ్చిన జయ నేరుగా తల్లిగారి ఇంటి బాట పట్టింది. చాలాసేపు ప్రయాణం తర్వాత తల్లిగారి ఇంటికి చేరుకుంది. ఎదురుగా తన తమ్ముడు అరవింద్ కనిపించాడు. అరవింద్, ఎలా ఉన్నావురా? పోలీస్ చేతుల్లో తన్నులు తిని చచ్చిపోయాననుకున్నావా? లేదులే, ఇంకా బతికే ఉన్నాను.
చెప్పు, నీకేం కావాలి? ఎందుకొచ్చావు? అలా అంటావేంట్రా? లేక ఇంటికి వస్తే ఇంట్లోకి రమ్మని కూడా అనకుండా బయటే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు. నీకిక్కడ ఒక ఇల్లుందని గుర్తుందా? ఇంతకీ వచ్చిన పనేంటో చెప్పు. ఆస్తి వాటా కోసం వచ్చావా? అరవింద్ జయ మాట్లాడుకుంటూ ఉంటే ఇంట్లో నుంచి తల్లి బయటకొచ్చింది. అరవింద్, ఎవర్రా వచ్చింది? అంటూ బయటకు వచ్చి జయని ఇంటి ముందు చూసి ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా, తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉంటేనే చూడ్డానికి తీరలేదు నీకు. ఇప్పుడు ఇంత తీరిక ఇక్కడికొచ్చావంటే ఏంటి పని? మల్లికని చూడగాని జయ అప్పటి వరకు దాచుకున్న బాధనంతా బయటపెడుతూ వెళ్లి మల్లికని హత్తుకొని ఏడుస్తూ ఉంది. జయ, జయ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అత్తగారింట్లో ఏదైనా సమస్యనా? ఏమైందో చెప్పవే. అమ్మా, ఇవన్నీ నాటకాలు, నమ్మొద్దమ్మా. రేయ్, ఒక ఆడపిల్ల బాధలు దాని మౌనంగా ఏడ్చే ఏడుపులోనే తెలుస్తాయి. ఇవన్నీ నీకు అర్థం కావు. అర్థం కానిది నాకు కాదు, నీకు. ఈ మొసలి కన్నీళ్ళని చూసి నిజమైన కన్నీళ్ళనుకుంటున్నావు చూడు. నీకెప్పటికీ దొంగ ఏడుపులు అర్థం కావు అని చెప్పి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. జయ జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది. నువ్వు ఆ రోజు పోలీస్ స్టేషన్ రాకపోవడానికి కారణం అదన్నమాట. ఇంత జరుగుతుంటే ఈ రోజు వరకు నాకు తెలియకుండా ఎందుకే దాచిపెట్టావు? నీకు తల్లి లేదనుకున్నావా? లేక ఉన్నా ఏం చేయగలదనుకున్నావా? పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం. మనమేది మాట్లాడినా అక్కడ ఉపయోగం ఉండదమ్మా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవడానికి ఒప్పుకోరు. ఇది మాత్రం నిజం. ఇంటి దగ్గరుండి పనులు చేసుకోవడానికి మాత్రమే నన్ను ఒక పని మనిషిలా వాళ్ళు తీసుకెళ్లారమ్మా. నేనింటి కోడల్ని కాదు, జీతం తీసుకొని ఇంటి పని మనిషినంతే. కాదు తల్లి, నువ్వొకటి ఆలోచించు. పెళ్లైన తర్వాత చదువు పేరుతో అత్తారింట్లో గొడవలు తెచ్చుకోవడం అవసరమా? వాళ్ళు చెప్పింది చేస్తూ పెట్టింది తిని ప్రశాంతంగా బతకొచ్చు కదా. అప్పుడు ఏ గొడవలు సమస్యలు ఉండవు కదా. అమ్మా, నువ్వు కూడా అలానే మాట్లాడతావేంటమ్మా? సరే, ఒక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెబుతావా? అడుగు తల్లి. అమ్మా, నాన్న వ్యాపారాలని డబ్బులు పోగొడుతున్నాడని తాగేసి ఇంటికి వచ్చి పిల్లల్ని అంటే నన్ను తమ్ముణ్ణి పట్టించుకోవడం లేదనే కదా నాన్న మీద నీకు కోపం? నాన్న చేసింది చూస్తూ తిడితే పడుతూ ఉంటే నాన్న నీ దగ్గర ఉండేవాడు కదమ్మా. అప్పుడు నాన్నతో సంతోషంగా ఉండగలిగేదానివి కదా. ఇప్పుడు నాన్న నువ్వు విడిగా ఉండటానికి కారణమేంటమ్మా? నీకు నాన్న చేసే పనులు నచ్చడం లేదనే కదా. నీ మాటలు కాస్త నొచ్చుకున్నట్టున్నా ఆ మాటలో భావం నాకు అర్థమైందమ్మా. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను రేపో మాపో వెళ్ళి వాళ్లతో మాట్లాడొస్తాను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదొక సంస్కారం. కాని నీ తల్లిగా నేను నీకొక మాటిస్తున్నాను. నీకిష్టం లేనిది ఏది కూడా నేను ఒప్పుకోను, సరేనా? నీ ఇష్టమమ్మా. కాని అమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో కాసేపు పడుకుంటానమ్మా. కాసేపు నన్ను భరిస్తావా? అయ్యో, అలా ఎందుకంటావే? నేను నీ తల్లిని, కాదంటానా? అని మల్లిక జయని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉండటంతో జయ క్షణంలో నిద్రలోకి జారుకుంటుంది. మల్లిక మాత్రం తన కూతురి జీవితం ఇలా తనలా అవుతుందా అన్న ఆలోచనలో పడిపోతుంది. కాసేపటి తర్వాత అరవింద్ ఇంటికొచ్చాడు. అమ్మా, ఒకసారి అర్జెంటుగా బయటకు రావా? రే అరవింద్, మనం అక్కని తప్పుగా అర్థం చేసుకున్నాంరా. ఎంతసేపు మనం నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే రాలేదు, అత్తారింటికి పోయిన తర్వాత మనల్ని పట్టించుకోలేదనుకున్నాం. కాని కనీసం ఒక్కసారైనా మనం దాని వైపు నుంచి ఆలోచించామా? అక్క రాలేదని అనుకున్నాం తప్ప మనం కూడా దాని ఇంటికి పోలేదు కదరా. అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి నువ్వు బయటకు వస్తావా? ఏమైందో చెప్పురా. రమ్మంటున్నాను కదా, రాలేవా? అరవింద్ అరుపుకి ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది జయ. తమ్ముడు, ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? బయటకు రండి, మీకే అర్థమవుతుంది అని ఇద్దరినీ బయటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ చూడగా బుచ్చి మద్యం మత్తులో తూలుతూ ఉన్నాడు. నువ్వెందుకొచ్చావు? ఈ మందుకొల ఉండకూడదనే కదా నేను నీ నుంచి ఇంత దూరం వచ్చింది. అయినా నన్ను వదలవా?
నువ్వెన్ని రోజులు బానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? వెళ్ళిక్కడ్నుంచి. మేడం మేడం, కొంచెం ఆగండి. నేనెందుకొచ్చానో చెబుతానులే కాని జయ ఇక్కడేం చేస్తుంది? అత్తారింట్లో కదా ఉండాలి. అమ్మా జయ, పండుగ కూడా కాదు కదా, ఏమైందమ్మా? దాని మొగుడు నీలాంటోడే, అందుకే అక్కడ నచ్చక ఇక్కడికొచ్చేసింది. మేమెలా ఉంటే నీకెందుకు? వెళ్ళిపో ఇక్కడ్నుంచి. తప్పు తల్లి, భర్తని వదిలేయాలన్న ఆలోచన రావడానికి క్షణం పట్టదు. ఒక్క చిన్న పని నచ్చకపోయినా అవతలి వ్యక్తి మీద చిరాకు రావచ్చు, కోపం రావచ్చు, కానీ అది మన జీవితం మీద ప్రభావం చూపించొచ్చు కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? తాగేసి వచ్చి వేదాంతాలు చెబుతున్నావా? మీ అమ్మ నన్ను కాదని మిమ్మల్ని తీసుకొని ఇక్కడికొచ్చింది. కాని ఒంటరి ఆడదాన్ని ఎవరెన్ని మాటలంటారో మీకు తెలుసా? ఆ ఇబ్బందులు నీకొద్దమ్మా. పద, మీ అత్తారింటికి నేను తీసుకెళ్తాను. వాళ్ళింట్లో నేను మాట్లాడతాను, పదమ్మా. నువ్వేం మాట్లాడతావు? ఇలా తాగేసి వెళ్ళి మాట్లాడతావా? ఇదెలా సరి చేసుకోవాలో మాకు తెలుసు. నువ్వేం పెత్తనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిక్కడ్నుంచి. ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. నాన్న, ముందింట్లోకి రా అని తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లాడు అరవింద్. అక్కా, ఇంతకేమైందక్కా? మీ నాన్న నిన్ను తీసుకుని మీ అత్తారింటికి వచ్చాడా? వాళ్ళు మీ నాన్న మాటలకి కన్విన్స్ అయ్యారా అక్కా? తర్వాత ఏమైందక్కా? అదంతా ఇప్పుడు చెప్పలేం, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాంలే ప్రియా. అవును, ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడు? పెళ్లి చూపులకి వచ్చినతను ఏమంటున్నాడు? అతనితో మాట్లాడదామని అనుకున్నాం కదా, ఈరోజు కలుద్దామా? కానీ ఎందుకక్కా కలవటం? చెప్తా. ముందు అతనికి ఫోన్ చేసి మనం రెగ్యులర్గా వెళ్లే కాఫీ షాప్కి రమ్మని చెప్పు. కానీ ఎందుకక్కా? ఇప్పుడంతా బానే ఉంది కదా. వాడిని పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదక్కా. ఎలాగోలా చేసి వదిలేయాలి. సరే, ఒకసారి కలవమని చెప్పు. తర్వాత వదిలేస్తే వదిలేద్దు కాని అతనేంటో తెలియాలంటే ఒక్కసారైనా కలవాలి కదా. ప్రియా జయ మాటలకి సరే అని చెప్పి పెళ్లి చూపులకొచ్చిన వ్యక్తికి ఫోన్ చేసింది. అరగంటలో అతన్ని కాఫీ షాప్కి రమ్మని చెప్పింది. వీళ్ళిద్దరూ కూడా కాఫీ షాప్కి వెళ్తున్నారు. కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అరగంటలో వెళ్లాల్సిన వాళ్లకి గంటపైనే పట్టింది. మనం అతన్ని అరగంటలో రమ్మని మనమే ఇంత లేటుగా వెళ్తున్నాం. ఏమనుకుంటాడో కదా అక్కా? ఏమనుకుంటే నీకెందుకు? నీకతనితో మాట్లాడటమే ఇష్టం లేదు కదా. అతను ఏమనుకుంటే నీకేంటి అలాంటప్పుడు? అలా అని కాదక్కా. సరేలే, ఎలాగో వచ్చేశాం కదా. ఆయన ఇంతసేపు మన కోసం ఉంటాడంటావా? లేదా వెళ్ళిపోయి ఉంటాడా? అమ్మాయిలు పిలిస్తే ఎదురు చూస్తారులే అబ్బాయిలు అని అనుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్లేసరికి కృష్ణ వాళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. హాయ్, రండి రండి. ఈ టేబుల్ మీకోసమే బుక్ చేశాను. ఇక్కడి నుంచి ఈ వ్యూ బాగుంటుంది. ఇంకేంటి సంగతులు? ఎలా నడుస్తున్నాయి రోజులు? ఆఫీస్ ఎలా ఉంది? అంతా బానే ఉంది. సరే, మీరెంతసేపైంది వచ్చి? మేమేమైనా లేటుగా వచ్చామా? అయ్యో, అలానేం లేదు. ఆఫీస్లో అరగంట పర్మిషన్ తీసుకుని వచ్చాను. మీరొచ్చే వరకు గంట అయింది. బట్ పర్లేదులే, మా బాస్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఎప్పుడో కానీ లీవ్ పెట్టాను, ఇంకా పర్మిషన్స్ అంటారా? ఇదే ఫస్ట్ టైం, కాబట్టి నో ప్రాబ్లం. ఇంతకీ ఆర్డర్ ఏం చెప్పమంటారు? ఇంతసేపటి నుంచి మీరు ఆర్డరే చెప్పలేదా? అయ్యో, మీకేమిష్టమో తెలియకుండా నా ఇష్టంతో ఆర్డర్ ఎలా చేస్తాను? మీరొచ్చాక మీకేది ఇష్టమో అది ఆర్డర్ చేద్దామని ఆగాను. అన్నట్టు తను మీ ఫ్రెండా? పరిచయమే చేయలేదు? అవును, తను నా ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి నాకు ఓన్ సిస్టర్ లాగా. తన పేరు జయశ్రీ. హాయ్ జయశ్రీ. ఓకే ప్రియా, ఇంత సడన్ మీటింగ్కి రీజన్ చెప్పనే లేదు? అది అది మీరు చాలాసార్లు మా అమ్మని నా నంబర్ గురించి అడిగారట కదా, రీజన్ తెలుసుకుందామని. అలాగే పెళ్లి చూపుల తర్వాత మనం కలవలేదు కదా, ఒకసారి కలిస్తే బాగుంటుందని కలుద్దామన్నాను. ఏమైంది? నా వల్ల మీకేమైనా ఇబ్బందా? అయ్యో, దీంట్లో ఇబ్బంది ఏముందండి? పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, మీరు ఒప్పుకుంటేనే లేండి. కొంచెం పరిచయం పెంచుకోవడంలో తప్పు లేదు కదా. నాకేం ఇబ్బంది లేదు. సరే సరే, ఎదుగు
సర్వర్ కూడా వచ్చాడు. మీకేం కావాలో చెప్పండి. బిల్ నేను కట్టేస్తాను. టెన్షన్ లేకుండా ఆర్డర్ చెప్పండి. బాబు, మీ కాస్ట్లీ ఐటమ్ ఏంటో అవి 2 తీసుకొచ్చాయి. నా ఆర్డర్ నేను చెప్పాను, ఇంకా మీది మీరు చెప్పేసుకోండి. ప్రియా, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వదిలించుకోవాలంటే ఇలాంటి పనులే చేయాలక్కా, నీకేం తెలీదు, ఊరుకో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంత దూరంలో జయ తమ్ముడు అరవింద్ కనిపించాడు. జయ వెంటనే లేచి, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అరవింద్ దగ్గరికి వెళ్ళింది. అక్కా, నువ్వేంటిక్కడా? చెప్తాన్లే కాని అసలేం జరుగుతుందిరా? నాన్న ఎలా ఉన్నాడు? నాన్న బాగానే ఉన్నాడు. కానీ మీ సీను ఊరికే ఇంటికొచ్చి ఇబ్బంది పెడుతున్నాడక్కా. నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టాడక్కా? ఆ ఇబ్బంది పడలేకనే కదా నువ్వు వాడి దగ్గర్నుంచి విడాకులు తీసుకుంది. అయినా ఇలా ఇంటికొచ్చి ఇబ్బంది పెడుతుంటే పక్కవాళ్లు ఏమనుకుంటారో అని అమ్మ బాధపడుతుంది. ఇన్ని రోజులు ఈ విషయం నా వరకు తీసుకురాకుండా ఉన్నారెందుకురా? సరే, ఒక్క 10 నిమిషాలాగు, చిన్న మీటింగ్ ఉంది, అదవ్వగానే నేరుగా సీనుగాడి దగ్గరికి వెళ్దాం అని తమ్ముడికి చెప్పి మళ్లీ తిరిగి ప్రియ వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది జయ. కాసేపయ్యాక ప్రియ కృష్ణ మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత ప్రియని ఆఫీస్ దగ్గరికి పంపించి జయ తన తమ్ముడితో కలిసి సీను దగ్గరికి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది జీవితం? జీవితంలో ఎలాంటి పరిస్థితులు వద్దనుకుంటామో అవే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి మనం తప్పించుకోవాలని చూస్తామో ఆ పరిస్థితులే మనల్ని వేధిస్తుంటాయి. ఎంత మరిచిపోదామనుకున్నా మన జీవితం తగిలిన గాయాలు మనల్ని మర్చిపోనివ్వవు. చూద్దాం, ఎవరినైతే నేను జీవితంలో కలవకూడదనుకున్నానో, ఎవరితో అయితే ఇంకోసారి మాట్లాడకూడదనుకున్నానో అతనితోనే మళ్లీ మాట్లాడాల్సొస్తుంది. దేవుడు నా జీవితాన్ని సారి ఎలాంటి మలుపు తిప్పబోతున్నాడో, అంతా ఈశ్వరేచ్ఛ.